హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్న ఆనందంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా నిలిచిపోయిన నంది అవార్డులను పునరుద్ధరించాలని చిరంజీవి కోరారు. అయితే ఆయన వాడిన పక్క రాష్ట్రం, మరో తెలుగు రాష్ట్రం అనే పదాలను పట్టుకుని కొంతమంది విమర్శలకు దిగుతున్నారు. చిరంజీవి పూర్తి ప్రసంగాన్ని వింటే ఆయన ఉద్దేశం ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి చిరంజీవి చెప్పిన మాటల్లో ఎక్కడా ఏపీపై చులకన భావం కనిపించలేదు. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డులను పునరుద్ధరించి కళాకారులను గౌరవిస్తున్న తీరును ఆయన అభినందించారు. అదే స్ఫూర్తితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నంది అవార్డులను మళ్లీ ప్రారంభించాలని కోరారు. కళాకారులు ఎక్కడ గౌరవం పొందుతారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని ఆయన నమ్మకం. ఏపీలో గత కొన్నేళ్లుగా నంది అవార్డులు నిలిచిపోవడం వల్ల సినీ పరిశ్రమలోని ఎంతో మంది ప్రతిభావంతులు గుర్తింపుకు నోచుకోవడం లేదు. ఆ వెలితిని పూరించాలనేది మెగాస్టార్ నిజమైన ఆకాంక్ష. చిరంజీవిని విమర్శించేవారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో శక్తివంతమైన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జనసేన పార్టీకి చెందినవారే. ఫిబ్రవరి 2026లోనే మంత్రి దుర్గేష్ త్వరలోనే నంది అవార్డులకు జ్యూరీని ఏర్పాటు చేస్తామని, కొత్త ఫిలిం పాలసీని తీసుకొస్తామని ప్రకటించారు. ఈ విషయం తెలిసినా తెలియకపోయినా తన తమ్ముడు భాగస్వామిగా ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించాలని చిరంజీవి ఎందుకు అనుకుంటారు? పక్క రాష్ట్రం అనేది భౌగోళికంగా తెలంగాణ వేదికపై నుండి చేసిన ప్రసంగంలో వచ్చిన పదం మాత్రమే తప్ప అది పరాయి రాష్ట్రం అనే అర్థంలో అన్నది కాదని అనుకోవచ్చు.